నమస్తే. స్ట్రైట్ టాక్ కార్యక్రమానికి స్వాగతం. 99 టీవీ చీఫ్ ఎడిటర్ అండ్ సీనియర్ జర్నలిస్ట్ సతీష్ గారు మనతో ఉన్నారు. సతీష్ గారు నమస్తే. నమస్తే అండి. జనసేన కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ చేసిన వ్యాఖ్యల మీద ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో రాజకీయం చాలా రసవత్తరంగా నడుస్తోంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అయితే ఇదే అంశాన్ని లేవనెత్తుతోంది. అంటే పంతం నానాజీ అన్న మాట టీడీపీ కాపు కాయడానికి జనసేన పార్టీ పెట్టలేదు. జనసేనాని పవన్ కళ్యాణ్ సీఎంగా చూడడానికే ఈ పార్టీ పెట్టడం జరిగింది అని చెప్పి పంతం నానాజీ చాలా ఓపెన్గా తన మనసులోని మాటను చెప్పేశారు. అవును, సరే బయట తెలుగుదేశానికి ఎన్నాళ్ళు కాపు కాస్తారు. తెలుగుదేశానికి కాపు కాయడానికి పార్టీ పెట్టలేదు. జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రిగా చూడడానికి పార్టీ తెలుగుదేశానికి అంటే జనసేన ఎమ్మెల్యే మాట్లాడితే అది జనసేన అధిష్టానం మాటగానే భావించాల్సి ఉంటుంది. పవన్ కళ్యాణ్ పర్మిషన్ లేకుండా ఆయన మాట్లాడించారు పవన్ కళ్యాణ్ అని అనడం లేదు. కానీ జనసేన నాయకుల మధ్యలో ఉన్న విషయం, వాళ్ళ కోరిక కూడా పవన్ కళ్యాణ్ ని సీఎంగా చూడాలి అని చెప్పేసి పంతం నానాజీ ఆ సభ వేదిక మీద ఉన్నప్పుడు అదే సమయంలో చాలా మంది ప్రముఖ నాయకులు రీసెంట్గా ఎమ్మెల్యేగా పోటీ చేసి 2019లో ఎమ్మెల్యేగా పోటీ చేసిన చాలా మంది అభ్యర్థులు కూడా ఆ స్టేజ్ మీద ఉన్నారు. వాళ్ళందరూ కూడా తప్పట్లు కొట్టారు. అక్కడ ఉన్న కార్యకర్తలు అందరూ కూడా చాలా పాజిటివ్గా స్పందించిన పరిస్థితి. అంటే ఇదే వీడియోతో అంటే గతంలో టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ మాట్లాడిన మాటను కూడా ఇప్పుడు రేస్ చేస్తోంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా. ఒకసారి ఆ బయట కూడా రేపు 2029లో మీ అందరి సారథ్యంలో మళ్ళీ ముఖ్యమంత్రిగా మన పార్టీ నుంచే ఉంటారని సంగతి ఈ విధంగా తెలియజేస్తున్నాను. రైట్. అంటే పవన్ కళ్యాణ్ పదే పదే చెప్తూ ఉన్నారు, సందర్భం ఏదైనా వేదిక ఏదైనా కూడా 15 ఏళ్ల పాటు కూటమి ఐక్యత అని చెప్పేసి. మరోవైపు ఏమో జనసేన ఎమ్మెల్యే ఇలా మాట్లాడుతూ ఉన్నారు, టీడీపీ కోసం కాదు మా అధినేత పవన్ కళ్యాణ్ సీఎంగా చూడడానికి పార్టీ పెట్టాము అని చెప్పి. ఎలా అర్థం చేసుకో అంటే పంతం నానాజీ వ్యాఖ్యల్ని రెండు రకాలుగా చూడాలి. నిజంగా జనసేన పార్టీని నిజంగా తెలుగుదేశం పార్టీకి కాపు కాయడానికి పెట్టారా? బేసిక్ క్వశ్చన్ ఇది. కాపు కాయడానికి పెట్టలేదు. తెలుగుదేశం పార్టీని డెవలప్ చేయడానికో, తెలుగుదేశం పార్టీని అధికారంలోకి తేటానికో, తెలుగుదేశం పార్టీ పల్లకి మోయటానికో జనసేన పార్టీ పెట్టలేదు. పంతం నానాజీ వ్యాఖ్యలో నాకేం తప్పు కనిపించట్లేదు. పాయింట్ నెంబర్ 1. అయితే ఇక్కడ రెండో యాంగిల్ చూడాలి. పవన్ కళ్యాణ్ రాష్ట్ర ప్రయోజనాలు, అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పాలనలో రాష్ట్రంలో తీవ్రంగా అభివృద్ధి ఆగిపోయింది, లా అండ్ ఆర్డర్ ఫెయిల్ అయిపోయింది, మానవ హక్కుల హననం జరిగింది. వీటన్నిటి నేపథ్యంలో జగన్ ప్రభుత్వానికి చర్మగీతం పాడాలి, దానికి మనందరం కలిసికట్టుగా కూటమిగా వెళ్ళాలన్న ఒక ఆలోచనతోనే చంద్రబాబు నాయుడు అరెస్ట్ తర్వాత రాజమండ్రి జైలుకి వెళ్ళి బీజేపీ కన్సెంట్ లేకుండానే ఆయన మద్దతు ప్రకటించారు. బీజేపీ టీడీపీని కలిపి ఈయనతో పాటు ఒక కూటమి ఏర్పాటు చేశారు. ఆయన లక్ష్యం, పవన్ కళ్యాణ్ లక్ష్యం రాష్ట్ర ప్రయోజనం, పవన్ కళ్యాణ్ లక్ష్యం రాష్ట్ర ప్రజల సంక్షేమం, పవన్ కళ్యాణ్ లక్ష్యం రాష్ట్ర ప్రజల శాంతి భద్రతలు, పవన్ కళ్యాణ్ లక్ష్యం ఆంధ్రప్రదేశ్ పురోగమృద్ధి. ఈ విధంగా ఈ కాంటెక్స్ట్లోనే పవన్ కళ్యాణ్ కూటమి కట్టారు. ఒక ప్రభుత్వం కూటమిలోకి అధికారంలోకి వచ్చింది. అధికారంలోకి వచ్చిన నేపథ్యంలోనే ఇప్పుడు అది కంటిన్యూ అవుతోంది. ఈ మధ్యకాలంలో జనసేన వర్సెస్ టీడీపీ మధ్య కొన్ని సందర్భాల్లో అభిప్రాయ భేదాలు రావడం, కొందరు నేతలు బహిరంగ సవాలు విసురుకోవటం, ఇదంతా జరుగుతోంది. ఈ పరిస్థితుల్లోనే సోషల్ మీడియా సమన్వయ కమిటీ ఒక పిలుపునిచ్చింది. పవన్ కళ్యాణ్ కూడా నిన్నగాక మొన్న మీరు ఇదిగా మాట్లాడితే ఊరుకున్నది లేదంటే ఒక వార్నింగ్ ఇచ్చారు. తెలుగుదేశం పార్టీ కూడా దిద్దుబాటు చర్యలు చేపట్టింది. కానీ అక్కడక్కడ పొరపచ్చాలు ఉంటున్నాయి, ఖచ్చితంగా ఉంటాయి. జనసేన వేరు, తెలుగుదేశం పార్టీ వేరు, జనసేన సిద్ధాంతం వేరు, తెలుగుదేశం పార్టీ సిద్ధాంతం వేరు. వీళ్ళందరినీ కలిపింది ఏంటి? రాష్ట్ర ప్రయోజనం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రయోజనాలు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాంతి భద్రతలు, ఇలాంటి ఒక కాంటెక్స్ట్లోనే పవన్ కళ్యాణ్ కూటమికి మద్దతు ఇచ్చారు. అందుకు నేనేమంటున్నానంటే తెలుగుదేశం పార్టీకి కాపు కాయడానికి తమ అధినేత పవన్ కళ్యాణ్ పెట్టలేదు, ముఖ్యమంత్రి చేయడానికి పార్టీ పనిచేస్తుందంటూ పంతం నానాజీ మాట్లాడిన వ్యాఖ్యలో నాకేమీ ద్వంద్వార్థం ఏమీ కనిపించట్లేదు. ఆయన కరెక్ట్గానే మాట్లాడారు. కానీ ఏంటంటే ఈ కాంటెక్స్ట్లో ఫ్లోలో ఎట్లా ఉంటుందంటే మనం నియోజకవర్గ స్థాయిలో మాట్లాడేటప్పుడు అంటే ఇప్పుడు అంటే మన బాస్ సీఎం అవడా, పవన్ కళ్యాణ్ సీఎం అయ్యేది ఎప్పుడు, పవన్ కళ్యాణ్ అయ్యేటప్పుడు జనసేన కార్యకర్తలు జనసేన క్యాడర్ సీఎం అని అరుస్తుంటారు. దాని అర్థం ఏంటంటే ఖచ్చితంగా ప్రతి పార్టీ అధినేత ఆ పార్టీ క్యాడర్ సీఎం కావాలని కోరుకుంటుంది కదా. అందులో తప్పే ఉంది. పంతం నానాజీ విషయంలో తప్పే ఉంది.
ఆయన ఎప్పుడు అవుతారు, ఇండివిజువల్గా అవుతారా, తర్వాత అవుతారా, ఏమవుతారా అనేది రేపు పొద్దున భవిష్యత్తు నిర్ణయిస్తుంది. 2019 ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ పోటీ చేశారు, ఒక్క సీటుకే పరిమితం అయ్యారు. కానీ ఒకవేళ ఆ ఎన్నికల్లో కనుక కొంచెం మెజార్టీ సీట్లు వచ్చి సీఎం అయి ఉంటే సీఎం అవుతారు కదా ఆటోమేటిక్గా. అందుకేంటంటే ఇప్పుడు కూటమిగా ఉన్నారు, భవిష్యత్తులో ఆయన ఏమవుతారనేది పంతం నానాజీ వ్యాఖ్యలు. ఇప్పుడు ఏం చేస్తున్నారంటే పల్లా శ్రీనివాస్ చేసిన వ్యాఖ్యలను ఇప్పుడు కోట్ చేస్తున్నారు. కానీ నాకున్న అవగాహన మేరకు పల్లా శ్రీనివాస్ ఈ మధ్యకాలంలో మాట్లాడిన వ్యాఖ్యలే అవి కాదు. బట్ సోషల్ మీడియాలో ఏం చేశారంటే దీన్ని మ్యాచ్ చేసి ఒకటి వదిలేరు. అయితే పల్లా శ్రీనివాస్ చేసిన వ్యాఖ్యల్లో కూడా ఒక అండర్లైన్ ఏంటంటే 2029లో మన తెలుగుదేశం పార్టీ నుంచి సీఎం ఉంటారు అని ఆయన అన్నారు. ఆయన 4 నెలల కింద చేసినా, 5 నెలల కింద చేసినా, ఇప్పుడు చేసినా, మరో 4 నెలల తర్వాత చేసినా ఆ వ్యాఖ్య కూడా తొందరపాటు అవుతుంది. ఎందుకంటే ఇది ఒక కూటమిగా ఉంది కాబట్టి రేపొద్దున్న పరిణామాలు ఎలా ఉంటాయో, ఈక్వేషన్స్ ఎట్లా ఉంటాయో, ఎవరికెవరు రేపొద్దున పదవులు పంచుకుంటారో. అందుకేంటంటే ఇప్పుడు కూటమిగా ఉన్నారు కాబట్టి పంతం నానాజీ ఒక జనసేన పార్టీ ఎమ్మెల్యేగా జనసేన పార్టీ అధినేత, వాళ్ళ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ సీఎం కావాలి, సీఎం చేయడానికే ఉన్నాము, తెలుగుదేశం పార్టీకి కాపు కాయడానికి కాదు అని అనటంలో పెద్ద దొందరతమేమీ లేదు. మనం చూసే కళ్ళు బట్టే ఉంటుందండి, మనం చూసే కళ్ళు బట్టే ఉంటుంది, అందులో దొందరతమేమీ లేదు. ఆయన అక్కడ ఉత్సాహం అంతే కదా. ఇప్పుడు జనసేన పార్టీ పెట్టింది తెలుగుదేశం పార్టీని డెవలప్ చేయడం కాదు కదా. జనసేన పార్టీ డెవలప్ అవ్వాలని జనసేన ఎమ్మెల్యేకి పంతం నానాజీ కోరుకోవడంలో తప్పే ఉంది. జనసేన పార్టీ నుంచి పవన్ కళ్యాణ్ రేపొద్దున సీఎం కావాలని తప్పే ఉంది, అందులో తప్పులేదు. అలాగే ఇప్పుడు నేను ఇందాక అన్నట్టుగా కొన్ని వ్యాఖ్యలు తొందరపాటుగా కనిపిస్తాయి, కానీ పల్లా శ్రీనివాస్ వ్యాఖ్యల్లో కూడా రెండో వైపు చూస్తే తప్పే ఉంది. పల్లా శ్రీనివాస్ ఎవరు? తెలుగుదేశం పార్టీ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడు. వాళ్ళ నేత మళ్ళీ రేపొద్దున సీఎం కావాలి, 2029లో మేము అధికారంలోకి వస్తాము అనడంలో తప్పులేదు. అయితే 2029లో మనమే అధికారంలోకి వస్తాము అనడానికి 2029లో కూడా మనమే సీఎంగా ఉంటామంటే చాలా తేడా ఉంది. అలాంటి వ్యాఖ్యలు కొంత గందరగోళం లేపేవే, కొంత చర్చకు దారి తీసేవే. ఇది ఇప్పుడు అసలైన ఇష్యూకి వస్తున్నాను. పవన్ కళ్యాణ్ రానున్న 15 నెలలు కూడా కూటమే అధికారంలో ఉంటుంది, మేమే ఉంటాము అని ఆయన పదే అసెంబ్లీ నుంచి బయట వరకు చెప్తున్నారు. ఆయన విషయం కాదనటం లేదు. రాజకీయ నాయకుడిగా ఆయన వ్యూహం ఉండొచ్చు, ఆయన ఏ పార్టీతోనైనా కలవచ్చు, ఎవరితోనైనా ఐక్యతగా ముందడుగు వేయొచ్చు, కూటమి కట్టొచ్చు, పొత్తులు పెట్టుకోవచ్చు. బట్ అదే సందర్భంలో జనసేన కేడర్ నుంచి వస్తున్న బేసిక్ ప్రశ్న ఇప్పుడు ఏంటంటే 15 ఏళ్ల పాటు కూటమి అంటున్నారు కదా, మరి మీరు సీఎం అయ్యేది ఎప్పుడు? మీరు ఈ 15 నెలలు ఎప్పుడైనా సీఎం అవుతారా? డిప్యూటీ సీఎంగానే ఉండిపోతారా? ఇది ఆటోమేటిక్గా కొంత పవన్ కళ్యాణ్ ఇష్టపడే సామాజిక వర్గాల్లోని పవన్ కళ్యాణ్ సంబంధించిన జనసేన పార్టీ కేడర్లో ఒక డిస్కషన్ అయితే ఉంది. ఆయన అనడంలో తప్పపట్టట్లేదు, పవన్ కళ్యాణ్ని సీఎంగా చూడాలి అన్నది. ఎందుకంటే చిరంజీవి సీఎం అవుతారన్న ఒక చర్చ జరిగింది, ప్రజారాజ్యం ఒక ఊపుగా వచ్చింది. ఆ తర్వాత పరిణామాల క్రమంలో ఆయన పార్టీని డ్రాప్ అయ్యారు, కాంగ్రెస్లు విలీనం చేసేశారు. అయితే రాష్ట్ర విభజన జరిగే టైంకి మళ్ళీ చిరంజీవి చర్చ వచ్చింది. చిరంజీవి కనుక కొంచెం ఆ ప్రజారాజ్యం పార్టీని కంటిన్యూ చేస్తుంటే ఖచ్చితంగా ఈ వ్యాక్యూమ్లో ఖచ్చితంగా ఛాన్స్ ఉండేది అని అన్నారు. బట్ అది చిరంజీవి ఆయన సొంత నిర్ణయం, ఆయన ప్రెరోగేటివ్, అది దాన్ని మనం తప్పుపట్టట్లేదు. రాజకీయ నాయకులకు మనం ఒక అంచనా వేస్తాం. అలాగే ఇప్పుడు ఏంటంటే పంతం నానాజీ తన పార్టీ అధినేత సీఎం కావాలని అనుకున్నారు. అలాగే ముఖ్యమంత్రిని పనిచేయడానికి మంచి మాట అన్నారు ఆయన. ఇప్పుడు పవన్ కళ్యాణ్ బలోపేతం చేసి పవన్ కళ్యాణ్ సీఎం చేయడానికి పార్టీ పనిచేస్తుంది అంటే జనసేన పార్టీ తెలుగుదేశం పార్టీ నేత సీఎం పనిచేయడానికి పనిచేయదు కదా. ఆయన అన్న వ్యాఖ్యలు అర్థం పర్ఫెక్ట్గానే ఉంది. అంటే ఏంటంటే దీన్ని కొంత రేపాలంటే రేపొచ్చు, దీన్ని కొంచెం పెద్దది చేసి కొంత రాజకీయంగా దీన్ని కొంచెం ఇష్యూ క్రియేట్ చేయాలంటే కూడా చేసుకోవచ్చు. కానీ ఇక్కడ ఏంటంటే ఆయన మాట్లాడిన వ్యాఖ్యలు ఎక్కడ తప్పులేదు. కానీ ఇప్పుడు కూటమిగా ఉన్నారు కాబట్టి ఏ వ్యాఖ్య చేసినా కూడా కొంత గందరగోళం అవుతుంది. ఈ మధ్యకాలంలో ఎదురైన పరిస్థితుల నేపథ్యంలో లేటెస్ట్గా ఒంగోలు పంచాయతీ చూసాం. వీటన్నిటి నేపథ్యంలో పవన్ కళ్యాణ్ వార్నింగ్ ఇచ్చిన తర్వాత కూడా ఇలాంటి వ్యాఖ్యలు అనేవి కొంత ఇప్పుడు రాజకీయంగా చర్చకు దారితీస్తే దానిపై పంతం నానాజీ కూడా వివరణ ఇచ్చారంటున్నారు. నేను మొత్తం మాట్లాడిన దాంట్లో కొంత కట్ చేశారని అంటున్నారు. కొంత కట్ చేసినా కట్ చేయకపోయినా నాకు అనిపిస్తోంది పంతం నానాజీ మాట్లాడిన దాంట్లో పెద్ద అభ్యంతరం ఏమీ లేదు. వాళ్ళ పార్టీ అధినేత సీఎం కావడానికి పెట్టామన్నారు, అది కరెక్టే. తెలుగుదేశాన్ని కాపు కాయడానికి కాదు అన్నారు, అది కరెక్టే. తెలుగుదేశాన్ని కాపు కాయడానికి కాదు కదా, రాష్ట్ర ప్రభుత్వానికి కాపు కాయడానికి, రాష్ట్ర ప్రజల కోసం కాపు కాయడానికి జనసేన అనేది తెలుగుదేశం పార్టీతో బీజేపీతో కలిసి ఒక కూటమిగా ఏర్పడింది. కేంద్రంలో కూడా మోడీ ప్రభుత్వం రావాలి, మోడీకి కొంచెం అండగా ఉండాలన్న నేపథ్యంలోనే అక్కడ కేంద్రంలో కూడా మద్దతు ఇస్తున్నారు. మీరు ఇక్కడ ఏంటంటే జనసేన కాదు, టీడీపీ కాదు, బీజేపీ కాదు, ఇట్స్ ఎన్డీఏ, నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్, ఏపీలో కానీ తెలంగాణలో కానీ. కానీ ఇండివిజువల్గా పార్టీలు కోరుకోవడం తప్పులేదు. భారతీయ జనతా పార్టీ ఇక్కడ ఉంది,
భారతీయ జనతా పార్టీ కూటమిలో ఉంది కానీ రేపు పొద్దున భారతీయ జనతా పార్టీ అవకాశం కుదిరితే అధికారంలోకి వస్తే భారతీయ జనతా పార్టీ నేత సీఎం కావాలని కోరుకుంటారా, తెలుగుదేశం పార్టీ నేత జనసేన నేత సీఎం కావాలని కోరుకుంటారా? అందుకు పంతం నానాజీ మాట్లాడినంటే తప్పేం లేదు. అలాగే పల్లా శ్రీనివాస్ ఆ పార్టీ యాంగిల్లో మాట్లాడడంలో తప్పు లేదు. కానీ పల్లా శ్రీనివాస్ తెలుగుదేశం పార్టీ 2029లో అధికారంలోకి వస్తుంది, లేదంటే కూటమి అధికారంలోకి వస్తుంది అనడంలో తప్పు లేదు. కానీ 2029లో కూడా జనసేన అది టీడీపీ నేతలే సీఎంగా ఉంటారు అనడంలో కొంత అది కొంచెం ఆసక్తిని రేకెత్తించేది. అదే సందర్భంలో కొంత డిబేట్కు అవకాశం కల్పించేది. ఇందాక ప్రస్తావించినట్టుగా 15 ఏళ్ళు మేము కూటమిగా ఉంటామన్నప్పుడు సగటు జనసేన కార్యకర్త కానీ పవన్ కళ్యాణ్ ఇంకా పైమెట్టు ఎదగాలి, డిప్యూటీ సీఎంగా ఉన్నారు, నెంబర్ 2 ఒక రకంగా నెంబర్ 1కి వెళ్ళాలని వాళ్ళు కోరుకోవడంలో తప్పలేదు. బట్ 15 ఏళ్ళు కూటమిగా ఉంటారంటే ఏదో ఒకరోజు సీఎం అవుతారు కదా, మీకు కూడా సీఎం ఛాన్స్ వస్తుంది కదా, సీఎం కావాలి అనే ఒక కోరిక అతన్ని ఇష్టపడే వాళ్ళు అతని పార్టీకి కూడా తప్పులేదు. అందుకే 15 ఏళ్ళు అయితే ఎప్పుడైతే అన్నారో దాన్ని కూడా కొంత ట్రోల్ చేశారు. అంటే 15 ఏళ్ళు మీరు ఈ నెంబర్ 2 పొజిషన్లోని వీళ్ళు మద్దతు ఇస్తూనే ఉంటారా అని అన్నారు. దానికి ఏంటంటే కొందరు కౌంటర్ కూడా ఇచ్చారు. దాని అర్థం ఏంటంటే కూటమిగా ఉన్న రోజులు తెలుగుదేశం పార్టీ సీఎం అని కాదు కదా, అధికారం పంచుకోవటం అనేది ఉంటుంది అన్న ఒక అర్థాన్ని కూడా కొందరు తీసుకొచ్చారు. అదే సందర్భంలో కొంత కాపు సామాజిక వర్గంలో కూడా ఆ వ్యాఖ్య అసంతృప్తిని రాజేసింది. అంటే 15 ఏళ్ళు మీరు కూటమికి ఇంకా కాపు కాసుకున్నట్టు ఉంటారా, ఇంకా రాజ్యాధికారం కాపులకు రాదా, పవన్ కళ్యాణ్ సీఎం అవరా అని కొందరు లేవనెత్తారు. ఈ విధంగా ఏంటంటే పొలిటికల్లీ ఇది కొంత జటిలంగా కొంత సెన్సిటివ్గా ఉన్న ఇష్యూ. ఏదేమైనా మరోసారి ఈ పంతం నానాజీ వ్యాఖ్యలతో ఈ చర్చ అనేది తెర ముందుకు వచ్చింది, సోషల్ మీడియాలో ట్రోల్ అవుతుంది. ఒకటి మాత్రం కరెక్ట్, పల్లా శ్రీనివాస్ ఈ మధ్యన మాట్లాడింది కాదు, పల్లా శ్రీనివాస్ కౌంటర్గా పంతం నానాజీ మాట్లాడింది కాదు. పల్లా శ్రీనివాస్ అయితే ఆ మధ్యకాలంలో ఎప్పుడో తెలుగుదేశం పార్టీ వాళ్ళ సొంత కార్యక్రమంలో చేసిన వ్యాఖ్యలు అవి, దీన్ని కోట్ చేసి ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారు. ఈ రెండింటిని చూసి భుజాలు గజాలు చేసేసుకొని గుండెలు చించుకొని అటు జనసేన కానీ ఇటు తెలుగుదేశం పార్టీ కేడర్ కానీ అనవసరంగా రప్చర్ చేసుకోవద్దు, వివాదాల్లోకి వెళ్ళొద్దు. ఈ మధ్య కాలంలో ఆల్రెడీ తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ సోషల్ మీడియా సమన్వయ కమిటీ ఒక మెసేజ్ ఇచ్చింది. కొందరు ఇట్లా రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారు, ఆ సూప్లో మీరు పడొద్దని. కొంత సమయం పాటించడం అనేది ఇంపార్టెంట్. ఎందుకంటే ఇంక 3 ఏళ్ళు మీరు కూటమిగా ప్రభుత్వాన్ని, ఎన్డీఏని ఆంధ్రప్రదేశ్లో ముందుకు తీసుకువెళ్లాల్సి ఉంది. రైట్. ఇక తెలంగాణ